Hello viewers, today I am going to explain the users of accounting information. Before going to start my topic, I am requesting you kindly subscribe my channel and press on bell button. Give some likes, it will make me a lot of encouragement to do further videos. Okay friends, come to the topic users of accounting information. Accounting is the language used to communicate financial information of a concern to various parties who are interested in such information. The parties that may be interested in accounting information are as follows: current investors, prospective investors, banks and financial institutions, debenture and bond holders, creditors, management, employees, government, taxation authorities, customers, research analysts, and academicians. Okay, friends, accounting అనేది మనకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి చాలా మంది ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు కరెంట్ ఇన్వెస్టర్స్, సో దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రజెంట్ ఇన్వెస్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, ద ప్రజెంట్ ఇన్వెస్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్ who provided funds for the business are interested in knowing whether their funds are being properly utilized and the returns they would get on their capital. సో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి జస్టిస్ జరుగుతుందా లేదా వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ లిక్విడిటీ అనేది తెలుస్తుంది. కాబట్టి బిజినెస్ అనేది ఎఫెక్టివ్ నడుస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ కు డివిడెండ్స్ అనేది సరిగా వస్తుందా లేదా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి వాళ్ళు ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్. Prospective investors use accounting information while determining the relevant merits of various investments opportunities. They try to ascertain the profitability and safety of their investments by studying the financial statements carefully. So, future investors లేదా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో కంపెనీలో వాళ్ళని ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందల కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కానీ లిక్విడిటీ కానీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 years ఫైనాన్షియల్ డేటాను అబ్జర్వ్ చేస్తారు కంపెనీ. సో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి 5 years యొక్క ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అబ్జర్వ్ చేసినట్టే తెలిసిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా లిక్విడిటీ పొజిషన్ 5 years యొక్క బ్యాలెన్స్ షీట్ మనం చూసినట్లయితే లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది. బై బేసింగ్ ఆన్ దిస్ వన్ దే ఆర్ మేకింగ్ ఏ డిసిషన్ వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆర్ నాట్. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా అనే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ అనేది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. So banks and financial institutions provide funding to business by way of debt. Any lender would be keen to know whether the principal amount invested will be returned on time and whether interest will be paid when due. They extend, maintain or restrict the flow of credit to the enterprise by studying the financial information provided by the business. సో బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కంపెనీకి అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. షార్ట్ టర్మ్ డేట్ అని చెప్తున్నాం. ఈ అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్లు ఏదైతే ఇస్తున్నారో అది తిరిగి వస్తుందా రాదా అనేది క్లీన్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ ఈజ్ పే ద ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్ టైమ్ అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఆ బ్యాంకర్స్ కు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కు ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం ఉంటుంది.
నెక్స్ట్ డిబెంచర్స్ అండ్ బాండ్ హోల్డర్స్. బిజినెస్ రైజ్ long term debt by issuing bonds, debentures. Investors in such a business bonds and debentures would also be interested to know if the bonds debentures would be returned as per the terms of issue. సో కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే వాటి యొక్క లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ తీసుకోవడానికి మనకు డిబెంచర్స్ అనేటివి లేదా బాండ్స్ అనేటివి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఈ డిబెంచర్స్ బాండ్స్ మనం పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ లా చూస్తున్నారు. మినిమం ఒక 5 years యొక్క పొజిషన్ చూస్తుంటారు. అంటే ఈ బాండ్స్ అనేటివి కొంటే వాటికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది మొత్తం ప్రాపర్ టైం లోపట వాళ్ళు చెప్పిన ప్రిస్క్రైబ్ టైం లోపట వాళ్ళు తిరిగి యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం పే చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని డిబెంచర్ హోల్డర్స్ అని బాండ్ హోల్డర్స్ అని ఆలోచించడం అనేది జరుగుతుంది. వాటిని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రెడిటర్స్. Trade creditors are parties that supply materials on credit. Commercial banks also provide short-term loans or overdraft facility to business. Such short-term lenders are interested in accounting information to determine whether or not the enterprise will be in a position to pay the amount owing to them and whether to extend, maintain or restrict the flow of short-term credit to the business. సో మనం జనరల్ గా చూస్తుంటాం బిజినెస్ లోపల ఈ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ గురించి అంటే చెప్పి జనరల్ గా క్రెడిటర్స్ నుంచి రా మెటీరియల్ క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా చేసినప్పుడు కానీ ఈ బ్యాంకర్స్ కానీ క్రెడిటర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి తిరిగి రీపేమెంట్ చేస్తారా చేయరా అనేది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళకు మళ్ళీ ఫర్దర్ గా మనం క్రెడిట్ ఇవ్వచ్చా ఇవ్వరాదా అనే దాన్ని నిర్ణయం తీసుకోవడానికి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతగానో ఉపయోగిస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్. ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ ఎంటర్ప్రైజ్ డిపెండ్స్ ఆన్ ద డిసిషన్ టేకెన్ బై ఇట్స్ మేనేజ్మెంట్. ఇట్ లీడ్స్ టు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ సెట్టింగ్ గోల్స్, మెజరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఇన్ రిలేషన్ టు టార్గెట్ సెటప్, టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్. సో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే ఫైనాన్షియల్ డిసిషన్స్ లేకపోతే బిజినెస్ డిసిషన్స్ ఏవైతుందో వాటి గురించి డిసిషన్ తీసుకునే ముందర ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతున్నాయో వాటిని అచీవ్ చేసుకోవడానికి అవసరమైన సబ్ గోల్స్ ఏవైతే సెట్ చేసినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది చూసుకోవడానికి వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి వీటికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కరెక్టివ్ యాక్షన్స్ చేయడానికి లేకపోతే డిసిషన్ మేకింగ్ చేయడానికి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్. Employees need information to judge the ability of a business to pay higher wages and salaries, provisions for welfare facilities, etc. సో మరి ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి సార్ ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీ ప్రాపర్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేసినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళకి బోనస్ ఇస్తుందా లేదా తీసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళు ఏవైతే ఈ సాలరీ హైక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతుందో వాటి గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలి. కాబట్టి ఎంప్లాయీస్ ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క సాలరీస్ హైక్ చేయడానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే బోనస్ ఇష్యూస్ ఏవైతే వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ ఇష్యూస్ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఎంప్లాయీస్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ డిఫరెంట్ యూజర్స్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ సచ్ యాజ్ సేల్స్, ప్రాఫిట్స్, డివిడెండ్ పాలసీస్. ఓకే, గవర్నమెంట్ మరి లోకల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లోకల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే మరి వాళ్ళ యొక్క ఆసక్తి ఏంటండి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ రిసోర్సెస్ ఏవైతున్నావు అన్ని రిసోర్సెస్ ప్లేన్లీ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదండి.
But some resources are scarce. They have to allocate properly. సో ఈ రిసోర్స్ అలొకేషన్ చేసేటప్పుడు వాళ్ళకున్న సేల్స్ గానీ, ప్రాఫిట్స్ గానీ, డివిడెండ్స్ పాలిసీస్ గానీ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత రిసోర్సెస్ అలాట్ చేయాలి, దానివల్ల సొసైటీకి ఎంత బెనిఫిట్ ఉంది, కస్టమర్స్‌కి ఎలాంటి బెనిఫిట్ ఉంది అనేదాన్ని తెలుసుకోవాలంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతగానో గవర్నమెంట్‌కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాక్సేషన్ అథారిటీస్. Government activities are financed through the collection of different types of taxation such as income tax and GST. Tax authorities requires accounting information to assess tax liabilities of the enterprise. సో గవర్నమెంట్ రన్ కావాలంటే ఏం కావాలండి? ట్యాక్సెస్ అనేది వసూలు చేయాలి. ట్యాక్సెస్ ద్వారా వచ్చిన వసూలు ఏదైతే ఉందో వాటిని వెల్ఫేర్ యాక్టివిటీస్ గవర్నమెంట్‌కు ఎక్స్‌పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్‌కి ఏదైతే ట్యాక్సెస్ చార్జ్ చేయాలో కంపెనీ పైన చార్జ్ చేయాలో వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గానీ, జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్స్. The existing and potential customers are interested in accounting information to judge whether the enterprise will be in a position to supply good quality products at a reasonable price in the near future. More importantly, if the products requires service or spare parts at a later date, the organization should be able to support or not. సో కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో కంపెనీ ఎఫిషియెంట్ గా పనిచేసినట్లయితే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ను ఫస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చీపెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అనేది కూడా మనకి జరుగుతుంది. సో ఇలా ఇవ్వాలంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిసినట్లయితే కంపెనీకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, దానిపైన కరెక్ట్ గా వాళ్ళు చార్జ్ చేసి ప్రైస్ అనేది రీజనబుల్ ఉందా లేదా, కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తుందా లేదా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. తద్వారా వాళ్ళు ఆ కంపెనీ వస్తువులు కొనాలా లేదా, బ్రాండ్ లాయల్టీ మెయింటైన్ చేయాలా లేదా అనేదాన్ని డిసైడ్ చేయడానికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ అకాడమిషియన్స్. Research analysts study all financial information in depth to arrive at their recommendations. Many academicians working on the various projects are interested in studying the financial information provided by the company. సో ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ కానీ అకాడమిషియన్స్ కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ మనం డిసిషన్ తీసుకోవాలన్నట్లయితే వాళ్ళ రీసెర్చ్ స్టడీస్ ఫర్దర్ కంప్లీట్ చేయాలంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అకాడమిషియన్స్ కూడా ఫ్రీ అయిన ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.